ఉమ్మడి నిజామాబాద్లోని నియోజకవర్గం కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత రేవంత్ రెడ్డిపై గెలిచిన నేత. ఇక 6741 ఓట్ల మెజార్టీతో కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గంపా గోవర్ధన్ గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబీర్పై 4557 ఓట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఇక 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గంపా గోవర్ధన్ గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అలీ షబీర్పై 8683 ఓట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. కాటిపల్లి వెంకట రమణారెడ్డి బలాలు బలహీనతలు చూసే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో 1970లో కాటిపల్లి వెంకట రమణారెడ్డి జన్మించారు. వెంకట రమణారెడ్డి తండ్రి కాటిపల్లి రాజిరెడ్డి. గతంలో ఆయన కామారెడ్డి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1987లో కామారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్యను కొనసాగించకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నిజామాబాద్ జిల్లాలో ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం జెడ్పీటీసీ సభ్యుడిగా, ఆపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో విభేదించి వైఎస్ఆర్ సిపిలో చేరారు. 2018 ఎన్నికలకు ముందు ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. 2018లో కామారెడ్డి నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుండి పోటీ చేసి అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఓడించి రాష్ట్ర వ్యాప్తంగా జైంట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. కాటిపల్లి వెంకట రమణారెడ్డి బలాలు చూద్దాం. మంచి పేరుతో సులువైన గెలుపు. ముక్కుసూటి మనిషిగా, నాన్ కరప్టెడ్ నాయకుడిగా మంచి పేరుంది. ఆయన మంచితనమే గత ఎన్నికల్లో 2 కీలక నేతలపై గెలుపుకు సాధ్యమైంది. కేడర్ లేని కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేసి సంచలనం సృష్టించారు. ప్రజలతో మమేకం అవ్వటం, నియోజకవర్గంలోని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండటం, స్థానిక సమస్యలపై పోరాటాలు చేశారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయన నియోజకవర్గాన్ని వదలకుండా ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించారు. ప్రజల డిమాండ్లపై కేవలం వాగ్దానాలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా పనులను పర్యవేక్షించి పూర్తి చేసే ప్రజానాయకుడిగా ఎదిగారు. అభివృద్ధి కోసం ఆస్తి వదులుకోవడం, నియోజకవర్గం కోసం ఏదైనా పని చేయాలంటే ముందు తన నుంచే ప్రారంభించాలని మంచి ఉద్దేశంతో రోడ్డు వైండింగ్ కోసం తన ఇంటిని కూల్చేశారు. దీంతో ప్రజల్లో మరింత గుర్తింపు పొందారు. రైతుల కోసం పోరాటం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదం సమయంలో రైతులతో కలిసి ఆయన చేసిన పోరాటం ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. సుమారు 2000 ఎకరాల వ్యవసాయ భూమిని పారిశ్రామిక జోన్గా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఎదిరించి రైతుల మద్దతును కూడగట్టారు. భూగర్భ మురుగునీటి పారుదల వంటి పౌర సమస్యలపై ఆయన బాధితులకు అండగా నిలిచారు. కేడర్ని పెంచుకుని బలమైన నేతగా ఎదగడం. కామారెడ్డిలో బీజేపీ కేడర్ 0 నుంచి 100కు తీసుకొచ్చి కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. బీజేపీకి కామారెడ్డిలో ఉన్న బలమైన కేడర్, హిందుత్వ ఓటు బ్యాంకు ఆయనకు వెన్నెముగ్గా నిలుస్తున్నాయి. రాజకీయాల్లో తలపండిన నాయకుడు షబ్బీర్ అలీ తనకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ కామారెడ్డి రాజకీయాలను తట్టుకొని నిలబడుతున్నారనే పేరు ఉంది. సేవా కార్యక్రమాలు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల నిర్మాణానికి వ్యక్తిగత నిధులతో సహకారం అందించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందుకు మోగే ఓ సైరన్ లాంటిది. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.